నేను ఈరోజు మామిడి పండ్లతో అది భక్ష్యాలు చేస్తున్నా. ఇవి కొన్ని యాలకులు, గోధుమ పిండి తడిపి పెట్టిన, కొంచెం ఉప్పు వేసి తడిపి పెట్టిన ఒక మామిడి పండు, కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం అంత చక్కెర. దీంతో నేను భక్ష్యాలు చేస్తున్నా. టేస్టీ భక్ష్యాలు. ఇది మామిడి పండు పొట్టు తీసి దీన్ని మిక్సీ పడతా. అదేదైతే జ్యూస్ కాదు, పేస్ట్ లాగా చేస్తా. ఫస్ట్ ఇది పేస్ట్ లాగా చేసుకొని తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మామిడి పండుతో భక్ష్యాలు. చక్కెర బెల్లంతో చేయట్లేదు, బెల్లంతో చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా స్మూత్గా ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది కదా, అందుకని బెల్లంతో కాదు, అందుకని చక్కెరతోటి చేయాలి. చక్కెర, రవ్వ, ఇంకా మామిడి పండు. ఇది గోధుమ పిండి తడిపి పెట్టిన ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిగా వస్తాయి. నేను మైదా కలపలేదు, ప్యూర్ గోధుమ పిండితోనే చేస్తున్నా. కొన్ని యాలకులు టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం యాలకులు. నేను మామిడి పండు కోసి ముక్కలు చేసిన, ఈ పొట్టు తీసేసి. స్వీట్ ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది మామిడి పండు, చాలా బాగుంది. కలర్ ఫస్ట్ అయితే గ్రీన్గా ఉన్నాయి ఇవి, ఇప్పుడు వండినాయి. ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి ఈ కాయలు, చాలా స్వీట్గా ఉన్నాయి. నేను ఒకటే కాయతో చేస్తున్నా, మీకు మీ ఫ్యామిలీని బట్టి మీరు చేసుకోర్రి. నేను ఒక కాయతో చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతా. మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటా. దీన్ని పేస్ట్ చేసిన, ఇది పేస్ట్ అయిపోయింది, మెత్తగా చేసిన. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసిన, ప్యాన్ పెట్టి స్టవ్ కూడా వెలిగించిన, సిమ్లో పెట్టిన, హైలో లేదు ఫ్లేమ్. ఇప్పుడు కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది, అందుకని నెయ్యి వేస్తున్నా. మీ ఇంట్లో ఉంటే వేయండి, లేకుంటే లేదు. కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటుంది, నెయ్యి వేస్తేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఈ రవ్వ ఏదైతే ఉంది ఇది వేసుకుంటాను. నేను సిమ్లో పెట్టిన, అందుకని ఇంకా నెయ్యి కరగలేదు. నేను వీడియో హిందీలో చేస్తా ఎక్కువ, తెలుగులో చేయమని అందరు అడుగుతురు, అందుకే తెలుగులో చేస్తున్నా. ఇప్పుడు ఇవి రవ్వ పోస్తున్నా. ఇది ఉప్మా రవ్వ, కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకొని వండటంలో టేస్ట్ మంచిగా వస్తుంది, అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం తీసుకున్నా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీని బట్టి మీరు తీసుకోరు. కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లోనే చక్కెర వేస్తున్నా. కొన్ని నీళ్ళు పోస్తున్నా. రవ్వ ఉడకాలి కదా, అందుకని కొంచెం ఎక్కువనే నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడు ఇది మెత్తగా ఉడకాలి. రవ్వ మెత్తగా, ఉప్మాకు ఎట్లా చేస్తాం మనం అట్లా ఉండలు లేకుండా కలుపుకుంటా వండుకోవాలి. మనం శనగపిండితో చేస్తాం కదా, మామిడి పళ్ళతో చేసుకుంటే ఎట్లుంటుందని చేస్తున్నాను నేను. మీరు కూడా చేసుకోరి, టేస్ట్ బాగుంటుంది. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, అందరికీ ఇష్టం ఉంటుంది. ఇది మంచిగా ఉడకనియాలి. నేను యాలకులు కూడా దీంట్లోనే వేసి పేస్ట్ చేసిన. ఇప్పుడు ఇది దీంట్లో వేస్తున్నా, మామిడి పండ్ల పేస్ట్. ఇది
బాగా మగ్గేదాకా కొంచెం ఇట్లనే కలుపుకోవాలి. రవ్వ అయితే ఉడికిపోయింది. ఉడికిందాక మంచిగా కలుపుకోవాలి, బాగా గట్టిగా అయిందాక. ఇది చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది కదా, చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. రవ్వ కూడా మంచిగా ఉడికిపోద్ది, ఇంకా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత మనం తాల్చేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. వేడి మీద వేయొద్దు, చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇది దగ్గరికి అయినాక వండాలి దీన్ని. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, దీన్ని చల్లారాలి. ఇది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇది మంచిగా అడుగంటుతుంది, అడుగంటకుండా వండుకోవాలి మంచిగా. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా, దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చేయాలి. ఇది మొత్తం చల్లారాలి, చల్లగా అయిపోవాలి. నేను ఇప్పుడు ఇవి చేస్తున్నా. చపాతీలా మనం చపాతీలు ఎట్లా చేసుకుంటాం అట్లా తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఇట్లా గుంటలాగా చేసుకోవాలి. ఈ సైడ్లు పలసగా చేసుకోవాలి. మధ్యాహ్నం మందం ఉండాలి. ఇట్లుంది కదా, దీంట్లో మనం చేసిన ఇది వేసి పేస్ట్ వేసి సేమ్ మనం బొబ్బట్లు ఎట్లా చేస్తామో అంతే, కానీ ఇది మామిడి పండ్లతోటి అనుకుంటూ మంచిగా సైడ్లు పైకి తెచ్చుకోవాలి. పైకి తెచ్చుకొని దగ్గరకని మొత్తం ఇట్లా దగ్గరకు అనుకోవాలి. పైకి వస్తుంటే దాన్ని లోపలికి అనేయాలి. దీంట్లో కొంచెం అది ఎక్కువ అయిపోయింది. నేను చిన్నగా తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ మందమైన బాగుండదని చిన్నగా తీసుకున్నా చపాతీ పిండి. ఇట్లా లోపలికి అనుకుంటా మనం పిండిని పైకి తీయాలి. కలర్ ఇంకా కావాలంటే మనం పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు ఎందుకులే, స్వీట్లు అన్నీ వేయలేదు. నేను వీడియోస్ తీస్తా కానీ హిందీలో ఉంటాయి నా వీడియోలన్నీ. తెలుగులో తీస్తే ఎట్లుంటుందో, అందరు ఎట్లా చూస్తారు అని తీస్తున్నా తెలుగులో. నచ్చితే చూడుర్రి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లా మంచిగా పైకి అనుకోవాలి. పైకి రాకుండా బయటికి రాకుండా, బయటకు వచ్చినా ఏం కాదు, మనం చేస్తాం కదా బొబ్బట్లు అట్లనే. ఇలా మొత్తం ఇట్లా అనుకొని మీరు మీ ఫ్యామిలీని బట్టి ఎంతమంది ఉంటో అంతమందికి చేసుకోర్రి. నేను చేస్తున్నా వీడియో కోసం, కొంచెమే చేస్తున్నా. పిండి కొంచెం ఎక్కువనే వేసుకొని బయటికి రాకుండా కొంచెం చిన్నగా దాల్చుకోవాలి. మందంగానే దాలవాలి. మనం ఆలు పరాటా ఇట్లా చేస్తాం, బొబ్బట్లు చేస్తాం కదా, అట్లనే అదే టైప్. నేను పిండి తక్కువ తీసుకోవటం వలన బయటకు వస్తుంది అది పేస్ట్.
నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తా. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను స్వీట్ ఎక్కువ తినను, అందుకే కొంచెం వేసిన. నేను నెయ్యితో కాలవాలి, బాగుంటుంది, చాలా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లనే అనుకోవాలి, అన్నీ ఇట్లనే సేమ్ ఒకేలాగా, కానీ నెయ్యి పెట్టి కాలవాలి. నెయ్యి పెడితే టేస్ట్ మంచిగా వస్తుంది, కమ్మదనం వస్తుంది అన్నమాట. అది బయటకు వచ్చిన కొద్దీ మనం లోపలికి అనేసి దాన్ని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ మీద వేసిన, ప్యాన్ మీద, స్టవ్ మీద అంట. ఇది ఒకటి కాల్చిన, ఇది చిన్నగా వచ్చింది. చిన్నగా చేసిన నేనే, దాన్ని కొంచెం మందం చేసిన. ఇప్పుడు దీన్ని పల్చగా చేస్తున్నా. మన ఇష్టం, మందం చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు దీన్ని మంచిగా కాలువాలి. నూనె, నెయ్యి మన ఇష్టం. నూనె పెట్టి కూడా కాలవచ్చు. నేనైతే నెయ్యి పెట్టి కాలుస్తున్నా. నెయ్యి ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా అని నెయ్యి పెడుతున్నా. మంచిగా రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయింది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని, వీడియోస్ నచ్చితే లైక్ చేయరు, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. నేను ఇప్పుడు నెయ్యి వేస్తున్నా. నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి తినడానికి భయపడతారు కదా ఇవాళ రేపు. రెండు సైడ్లు ఇట్లనే మంచిగా కాలవాలి. కాలవాలి, దీని మధ్యలో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇట్లానే మంచిగా ప్రెస్ చేసుకుంటే మంచిగా కాల్చుకోవాలి. వెరైటీగా కొంచెం. ఈ సీజన్ పోతే మనకు మళ్ళీ మామిడి పళ్ళు దొరకవు, అందుకని ఇప్పుడే చేసుకోరి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. రెడీ అయిపోయింది ఇంకొకటి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. అది మనం నెయ్యితో కాల్చినాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసుకొని, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. రెడీ అయిపోయినాయి, భలే టేస్ట్గా ఉంటాయి. నేను ఎక్కువ స్వీట్ తిన్నాను, అందుకే నాకు స్వీట్ తినాలంటే భయము. పిల్లలకి ఇస్తా కానీ నేను తిన్నాను. కొంచెం టేస్ట్ చేసి చెప్తా. పైది వేడిగా ఉంది, లోపల స్టఫ్ భలే బాగుంటుంది. యమ్మీ.
చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని నచ్చితే లైక్ చేయండి. చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలతోటి. బాయ్.